హాయ్ బిగ్ బాస్ ప్రోమో కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. సాటర్డే ఎపిసోడ్ చూసి వెంటనే మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? అసలు నాకు సార్ వేరే లెవెల్ చెప్తారా, కుమ్మేస్తారా అనుకుంటే ఏమీ లేదు భయ్య. ఫండే అంటే పండగ కదా అని చెప్పి ఇలా చేశారా, ఫ్లాప్ అని చెప్పి ఒక లిస్ట్ తీశారు. ఒక్కొక్కటి సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా అయితే మాట్లాడితే అసలు డ్రాక్ చేయని ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈరోజు మార్నింగే ఫ్రైడే ఎపిసోడ్ అయితే చూపించారు. ఫ్రైడే ఎపిసోడ్లో ఇలా విష్ణుప్రియకి సోనియాకి గొడవ జరిగింది. అదే అడల్టరేటెడ్ కామెడీ అని మనకి ఇది ఈరోజు చూపించారు కాబట్టి తెలియదు. లైవ్లో చూసిన వాళ్ళకి ఇదైతే అక్కడ మెన్షన్ చేయాలి, చూపించాలి లైవ్లో ఎలాగ ఇంత పెద్ద విషయం జరిగిందని. బట్ తెలిసింది ఏంటంటే ఇది చాలా విషయం జరిగింది. బట్ అక్కడ మనకి ఒక 2 to 3 minutes మాత్రమే చూపించారు. అక్కడ నాగార్జున సార్ ముందు స్క్రీన్ మీద అక్కడ సోనియా విష్ణుప్రియ జస్ట్ ఇలా గొడవపడి ఏడడం. బట్ ఆ మధ్యన చాలా పెంట అయితే జరిగింది. అండ్ విష్ణుప్రియ పుణ్యస్త్రీ అనడం చాలా వరకు. అసలు సోనియాని ఇప్పటివరకు ఎవరో హౌస్లో మాట్లాడింది వేరు, అలాంటిది సోనియానే ఏడిపించింది ఎవరు, విష్ణుప్రియ. అలా చేసింది మరి విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ ఫస్ట్ వీక్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది అనుకున్నాలో ఇదైతే పేల్చింది. అసలు సోనియా కూడా ఇంకా డౌన్ అయిపోయింది. తను నాకు సార్ ముందు కూడా ఏం మాట్లాడలా. సో అసలు వీళ్ళిద్దరితో తప్పు ఎవరిది అనుకుంటున్నారు అంటే, తను సరదాగా అంటే తిను ఒక టెలివిజన్ యాక్టర్ కాబట్టి మామూలుగా ఒక కామెడీ వేలో ఎంటర్టైన్మెంట్ ఇద్దామన్న దాంతో తను వెళ్ళింది ఎవరో విష్ణుప్రియ. బట్ అక్కడ తనకి ఎప్పుడైతే ఇద్దరి మధ్య ఇలాగా మనకి ప్రతిసారి సీజన్లో కొన్ని రూమర్స్ వినబడుతూ ఉంటాయి కదా, సో అలా నేను ఎక్కడ ప్రొజెక్ట్ అవుతానని చెప్పి తను పర్సనల్గా ఫీల్ అయింది సోనియా. సో అందుకే అది బాగా ఎక్కువగా డ్రాగ్ చేయడం వల్ల అది చాలా దారుణంగా, అంటే తను మాట్లాడిన వల్ల చాలా మాటలు వదిలేరు ఈ మధ్యలో. ఏమో మాటలు వదిలేరంటే చాలా దారుణం అబ్బా అది. ఎందుకంటే నీ పర్సనాలిటీ లేదు అని నువ్వు ఆలోచించావు. ఫస్ట్ నాకు విష్ణుప్రియ చెప్పింది ఏంటంటే, పర్సనల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ నీ గట్స్ కానీ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఇలా నువ్వు తొందరపడడం వల్ల నాకైతే నచ్చలేదని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. అండ్ విష్ణుప్రియ చెప్పడంతో అంతేకాకుండా నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇద్దరిదే తప్పు కదబ్బా. అంటే తను నార్మల్గా ఫ్రెండ్లీగానే అడిగిందని, ఇంకా ఫ్రెండ్స్ కూడా అవ్వలేదు, అలా ఎలా వస్తుందని సోనియా అడిగింది. బట్ సోనియా ఏదైనా ఫేస్ మీద చెప్పొద్దు, తన మనసులో అయితే దాచుకోదు. అది నాకు వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ అని చెప్పాలి సోనియాలో. తను అందుకే నాకు సోనియా మీద కొంచెం రెస్పెక్ట్. అంటే తను ఏం చెప్పినా కూడా ఫేస్ టు ఫేస్ తర్వాత మాట్లాడదాం, ఏమనుకుంటారు ఏంటి అని చెప్పకుండా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్టే వస్తుంది. సో విష్ణుప్రియతో అలా గొడవపడడం వల్ల ఇప్పుడు వీకెండ్ అయితే క్లారిటీ అయిపోయింది, తన ఫేస్ టు ఫేసే మాట్లాడుతుంది. సో సోనియానే ఏడిపించింది. సో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? నాకైతే తప్పు సిచ్యువేషన్ అనిపిస్తుంది, ఎవరితో తప్పు అని పర్సనల్గా అనిపించలా. సో ఆ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయితే సరిపోదును. ఒక పావు గంట కూడా కాదు, ఒక 2 to 3 minutes మాత్రమే చూపించారు మనకి ఆ ఎపిసోడ్లో. తప్పు ఎవరిది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.